అమెరికాలో నేను చెప్పినటువంటి వాడే అధికారంలోకి రావాలంటాడు, నాకు గ్రీన్ ల్యాండ్ కావాలంటాడు. అంటే ఇవన్నీ కూడా సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశాలు. ఆ దేశాలలో ఆ ప్రభుత్వాలు వాళ్ళ దుర్మార్గులు నా ఇష్టానుసారం నేను చేస్తా అని చెప్పేసి, మిలిటరీ సూపర్ పవర్ అని చెప్పేసి, నేను ప్రపంచాన్ని నేను ఆడిస్తానని చెప్పేసి వాళ్ళ దురహంకారంతో ఈ యుద్ధం మొదలు పెట్టాడు. ఖమేనీ చంపాడు, టెర్రరిస్ట్ దేశం ఇరాన్ అంటాడు. ఇరాన్ అమెరికా మీద కానీ ఇజ్రాయిల్ మీద కానీ ఇరాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్టు దాడి జరిపారా? కానీ వారికి కావాల్సిన చమురు మీద ఆధిపత్యం కోసం ఇవాళ ఈ యుద్ధం మొదలుపెట్టినాడు. యుద్ధం మొదలుపెట్టి ఇవాళ ఏమంటున్నాడు? ఇప్పుడు అందరికీ సంకటంగా మారింది ఏంటంటే హర్ముజ్ జలసంధి. అక్కడి నుంచి దాదాపు 20 బిలియన్ కూరాయిలు మీకు ప్రపంచానికి సరఫరా అవుతుంది. ఇవాళ అదంతా నిలిచిపోయింది. ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోయింది. జలసంధిని నేను ఫ్రీ చేస్తానని చెప్పేసి నాటో దేశాలను వచ్చాడానికి కూడా ఎవరు లేరు, అయిపోయిందంటారు. ఇప్పుడు 2వ నెల స్టార్ట్ అయింది. 28వ తారీఖు యుద్ధం ప్రారంభమైతే ఇవాళ 2వ నెల స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ యుద్ధం ఆగుతుంది? ఇరాన్ తీవ్రతరం చేసింది. ఇప్పుడు ఎక్కడొచ్చిందంటే ప్రపంచానికి సంకటము. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయి, మాట్లాడుతున్నారు. 5 రోజులు విరామం ప్రకటిస్తా అని చెప్పినారు. అన్ని దొంగ మాటలే. ఈ యుద్ధం 28వ తారీఖు మొదలు కాకముందు కూడా ఇరాన్ కు అమెరికాకు చర్చలు జరిగితే చర్చలు బలవంతమైనవి. రేపో మాతో అగ్రిమెంట్ కుదురుతుందని అమెరికన్ అధికారులు ఇట్లాంటి మాటలు మాట్లాడతారే వేలాది మంది సైన్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు. ఏమైంది ఇవాళ? హర్ముజ్ జలసంధి కాదని ట్రంప్ జలసంధి అంటున్నాడు. ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు? మధ్యలో ప్రపంచ ప్రజలకు వచ్చింది సంకటం. వాళ్ళు ఎట్లయితే హర్ముజ్ జలసంధి అనేటువంటిది ఇరాన్ కి యెమెన్ కి మధ్యలో ఉండేటువంటి చిన్న జలసంధి. ఇవాళ పరిణామం, కొత్త పరిణామం ఏంటంటే యెమెన్ ఇవాళ